కోట్లతోటి జిల్లా పరిషత్ వేయాల్సిన రోడ్లు ఒక్క రోడ్డు కూడా ఉండదు. మీకు తెలియజేస్తున్నా. కొద్దిగా ఒక ఆర్ఎన్బి రోడ్ ఆగి ఉంది, అది కూడా పెండింగ్ పేమెంట్ గురించి ఆగింది, అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది, దాంతో అది అయిపోతుంది. ఇదే కాకుండా 3 కోట్లతోటి సార్ వచ్చి విజిట్ చేసినప్పుడు ఉపాధ్యాయుల ప్రతినిధులు వచ్చి చెప్పినప్పుడు 30 స్కూళ్ళలో బౌండరీ వాల్స్ 3,30,00,000తో శాంక్షన్ చేశాం. 4 మినహాయించి మిగతా అన్ని కూడా కంప్లీట్ చేశాం. అదేవిధంగా సార్ విజిట్ చేసినప్పుడు ఈ ల్యాబ్ అయ్యి ఇబ్బంది పడతా స్వయంగా సొంత నిధులతోటి అనేక పాఠశాలలకి సైంటిఫిక్ ఎక్విప్మెంట్లు ఇచ్చారు. ఆడుకోవడానికి వాళ్ళకి అన్ని కూడా కిట్స్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా 1 కాదు 2 కాదు, యూకత్తిపల్లి మండలంలో 2 కోట్లతోటి టీడీపీ కళ్యాణ మండపం శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్లాగా 1 కాదు 2 కాదు చెప్పడానికి అసలు సరిపోనండి. అదేవిధంగా గోకులాలు 500 శాంక్షన్ ఇచ్చాం. ఇప్పుడు మొన్నే కంప్లీట్ పేమెంట్స్ కూడా పడిపోయాయి. తదుపరి కూడా ఇంకొక 500 పైప్ లైన్లో ఉన్నాయి. ఇలాగా 1 కాదు 2 కాదు. అదే కాదు, ఎవరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వచ్చారని. సాధారణంగా చాలా పెద్ద నాయకులు ఉంటారు. ఇప్పుడు ఈయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం గారు చేశారు. వీరు ఎన్నిసార్లు వారి నియోజకవర్గానికి వెళ్ళి చూశారు సార్. ఇక్కడ వారికి వీరికి పవన్ కళ్యాణ్ ఉన్న తేడా చెప్తాను నేను. ఇక్కడ అనుక్షణం కూడా అనేక డ్యాగ కళ్ళల పరిశీలనలో పిఠాపురం నియోజకవర్గం ఉంటుంది. నేనే కాదు, నాతో పాటు 10 విభాగాలు పనిచేస్తాయి. ఇక్కడ స్వతంత్రంగా పీడీ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికి ఒక డైరెక్టర్ని అపాయింట్ చేశారు. వారు నివేదిస్తారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ గ్రీవెన్స్ జరుగుద్ది. ఇచ్చిన ప్రతి గ్రీవెన్స్ కూడా సార్ దృష్టికి వెళ్తుంది. మాకు వచ్చిన ప్రతి గ్రీవెన్స్ కూడా సార్ దృష్టికి వెళ్తుంది. ఇక్కడ ఆషామాషిగా కాదు, ప్రతి గ్రీవెన్స్ ని కూడా అటెండ్ అయ్యేటువంటి వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంగళగిరిలో ఏర్పాటు చేశారు. అనేక రకాలుగా అనేక రోజులుగా ఇక్కడికి రమారమి సారు ఎలక్ట్ అయిన తర్వాత 4 పర్యాయాలు వచ్చారు. 4 పర్యాయాల్లో కూడా ప్రతి చోట రెండోసారి వచ్చినప్పుడు 30 విన్నపాలు తీసుకున్నారు. రోడ్డు వారీగా ఇచ్చిన ప్రతి విన్నపాన్ని, అది రోడ్డు కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, పెన్షన్ కావచ్చు, లేకపోతే వారి కుటుంబాలకు సంబంధించి కావచ్చు. ఇక్కడ అదేవిధంగా వచ్చిన ప్రతి సమస్య ప్రతి నిమిషం కూడా సార్కి నివేదిస్తాం. సార్ వచ్చారా లేదా అన్నది కాదు, ఇక్కడ అనుక్షణం కూడా ప్రతి రోజు కూడా డైలీ వారి రిపోర్ట్ సార్కి వెళ్తుంది. నేనే కాదు, నాతో పాటు 10 మంది పర్యవేక్షణలో ఈ పిఠాపురం నియోజకవర్గం ఉంది. అంత చక్కగా చేస్తుంటే అవసరమైతే వాళ్ళ బాధ్యతాయుతంగా చెప్పాలి వీరు ఏం డెవలప్మెంట్ చేశారో ఏం చేయలేదని. మేము ఈ వేళ వచ్చిన మొదటి సంవత్సరంలో ప్రతిపాదించిన వర్కులు, కంప్లీట్ చేసిన వర్కులు 308 కోట్లు. వీరిని చెప్పమని ఏం చేశారు, వీరు చేసిన నిర్వాహకాలు నిజంగా కూడా గొల్లపురంలో ఈబీసీ కాలనీలో చేసిన నిర్వాహకం ఏంటంటే ఎక్కడో కమిషన్ల కోసం ఎక్కడో స్థలాన్ని ఎక్వైర్ చేసేసారు. వర్షం వస్తే మునిగిపోద్ది. ఈవేళ మీరు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కాలనీకి ఎంత కట్టారో తెలియదు. ఈవేళ రోడ్లకి డ్రైన్లకి ప్రపోజల్ చేస్తే 26 కోట్లు వచ్చింది ఈవేళ ఒక్క కాలనీకి. అంటే ఎంత సమస్యాత్మక అంటే అదే కరెక్ట్ అయిన ఒక ల్యాండింగ్గా చేస్తే అదే అతి స్వల్పంగా 4-5 కోట్లతో పూర్తి చేయొచ్చు. ఇన్ని అవకాశాలు చేసి ఇంత అధోగతిని పాలు చేసి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా దారుణం, అన్యాయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మొట్టమొదటిగా నానాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షులు బాబు గారికి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి లీలాకృష్ణ గారికి, అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సుధీర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దల నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులు నమస్కారం చేస్తూ, ఒక చిన్న అంశం మీద మీ ముందుకు మేము రావడం జరిగింది. అంటే ఒక ఏనుగు వెళ్తుంటే కొన్ని కుక్కలు వచ్చి నన్ను పిఠాపురంలో అరిచేసి వెళ్ళిపోయి. అంటే నేను ఎందుకు అలా అన్నానంటే, ఇక్కడ చేదరించుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఒక నాయకుడిని తీసుకుని వెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు. ఇక్కడ ప్రజల్లో తిరిగి దమ్ము ధైర్యం వీళ్ళు చేసిన ఎదవ పనులకి ఈ సన్నాసిని తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు. ఆ సన్నాసిని తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు. అలాగే అక్కడి నుంచి ఒక సన్నాసిని తీసుకొచ్చి ఈ ఏరియాకి వేశారు. ఎందువల్ల? ఎవడన్నా ఏ ప్రాంతంలో ఉన్న నాయకుడు ఆ ప్రాంతంలో ఉంటే ఆ పార్టీని బలిష్టం చేయగలుగుతాడు, ఆ పార్టీలో బలం పెంచగలుగుతాడు. ఎక్కడికో నన్ను తీసుకెళ్ళి కడపలో పడితే నేను పార్టీని నేను బలోపేతం చేయగలుగుతానా? నేను చేయలేను కదా. మరి వీళ్ళు ఎందుకు అలాగా ఇక్కడిని తీసి అక్కడి నుంచి ఎక్కడి నుంచి పారేస్తారు? కారణం ఆ ఊరిలో వాళ్ళు చలామణి అవ్వరు కాబట్టి వాళ్ళు ఆ ఊరిలో తిరిగితే, ఆ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో వీళ్ళు తిరిగితే చలామణి అవ్వని నాయకులు ఈవేళ పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుకుని
వెళ్ళిపోయారు. ఇప్పుడే సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పారు, అలుపొచ్చి చాలా చెప్పడం మానేశాడు. నువ్వు ఎంతో కట్ట ఉంది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి అభివృద్ధి, ఈ కట్టలో సగం కూడా ఆయన చదవలేకపోయాడు. ఎందుకంటే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే తప్ప ఏ రోజు మేము కక్ష సాధించారు కానీ ఒకరి మీద విమర్శించిన దాఖలు కానీ ఒక్కసారి గత సంవత్సరంగా పత్రికలు తిరగేసి చూస్తే మేము ఎవరిని ఎక్కడా తిట్టిన దాఖలు కానీ, మీరు పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే ఎక్కడన్నా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టించిన దాఖలు కానీ ఎక్కడా లేవు. మాకు మాకు ఇచ్చిన అంశం అభివృద్ధి. అభివృద్ధి అన్నది అంశంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు వారు చెప్పిన ప్రకారం మేము అభివృద్ధి పరంగా పెట్టుకుని వెళ్తా ఉన్నాం. పిల్ల కుర్రాడు తెలిసి మాట్లాడాడు, తెలివి మాట్లాడాడు. ఆ తండ్రి యొక్క హోదాతనం లేని కుర్రాడు ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. లెఫ్ట్కి వెళ్తాడు, గాజువాక నుంచి పడుతున్నారు, రైట్ తంతే దేవవాక నుంచి. మరి నువ్వు కాదా ఆ లెఫ్ట్ కాళ్ళు రైట్ కాళ్ళు పట్టుకుంటాం అన్నా, ఒకసారి తీసుకెళ్ళన్నా, ఒకసారి తీసుకెళ్ళినా, నేను ఇందులో ఉండలేకపోతున్నానన్నా, ఈ పార్టీలో ఉండాలన్నా ఒకసారి తీసుకెళ్ళినా అన్నా అని చెప్పి నాయంట్రా నాతో పాటు ఇతర నాయకులు కొంతమంది ఉన్నారు, మా నాయకుల చుట్టూ తిరిగేవే జనసేన పార్టీలో సీట్ ఇప్పించి అన్నది, అందులో మా పార్టీ ఎలాగో ఓడిపోతుంది అని చెప్పి. మరి అలాగా ఆవేళ నువ్వు జనసేన పార్టీకి రావడానికి పగలు రాత్రులంతా తిరుగుతానే ఉన్నావు కదా, మంగళగిరి ఆఫీస్ చుట్టూ తెల్లార్లు తిరుగుతానే ఉన్నావు ఆ వారం రోజులు. మరి ఈవేళ ఆ వారం రోజులు లేనటువంటి ఇది ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మీకు ఏవి చేతకానాడు అయిపోయాడు. ఇంత అభివృద్ధి చేసిన పవన్ కళ్యాణ్ ఏవి చేతకానాడు అయిపోయాడు. ఎవరో తనితే ఎక్కడో పడిపోయాడు. ఇప్పుడు మీరు కనీసం ఏదో ఎక్కడి నుంచి లాటరీ ఎక్కడ కొట్టినట్టు వచ్చింది, ఏదో 11 సీట్లు అలా ఇచ్చారు కానీ ఆ 11 సీట్లు నమ్మకం విజయం మీద కూడా నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నేను స్వయంగా ఆ ప్రాంతాల్లో కూడా నేను కూడా కొన్నిసార్లు ఇన్ఛార్జీలుగా వెళ్ళడం తిరగడం చేసింది. అక్కడ కూడా మీకు ప్రజాభిమానం లేదు, కానీ ఆ 11 సీట్లు ఎలా వచ్చాయి. అలాగే ఉత్తరాంధ్రలో చీకొట్టించుకున్నటువంటి బొత్స గారు ఇవాళ ఈ ఏరియాలో ఇన్ఛార్జ్. ఆయన ఉత్తరాంధ్రలో తిరిగితే ఉత్తరాంధ్ర నాయకుడు ఉత్తరాంధ్రలో తిరగాలి కదా, ఇక్కడ వచ్చి తిరుగుతున్నాడు అంటే అక్కడ చేదరించుకుంటున్నారు ఆ బొత్స గారిని. చేదరించుకుంటుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి పనికిరాని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఉన్నారు. ఆయన ఒక పిఠాపురానికి ఒకటే నాయకుడు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయికి ఎదిగారమ్మా. ఈయనైతే దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి దేవుడు అయితేనేంటి, భారతీయ జనతా పార్టీతో సఖ్యత అయితేనేంటి, ఆయనకి అప్పచెప్పబడినటువంటి పనులు చాలా పెద్ద పెద్ద పనులు ఆయన చేయవలసినవి ఉన్నాయి. చేస్తా తనకి ఆ వేళ నగ్గించినటువంటి కాన్స్టిట్యున్సీకి ప్రతి పని చేసుకుంటా ఉన్నాడు. ఇందా నేను చెప్పినట్లు విషయం కొత్తగా నిన్న 320 కోట్లు బీచ్ అభివృద్ధి ఉపాధి నుంచి ఆ రోడ్డు అభివృద్ధి ఆల్మోస్ట్ ప్రొసీడింగ్స్ కూడా అయిపోవచ్చే కేంద్రం నుంచి ఆ డబ్బు కూడా వస్తుంది. అంటే సుమారు రమారమి 1000 కోట్లు దగ్గరికి సంవత్సర కాలంలో 1000 కోట్ల రూపాయలు దగ్గర అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఆ కాన్స్టిట్యున్సీని ఆనుకుని ఉన్నాం కాబట్టి ఆ అదృష్టం మాకు కూడా కనబట్టి ఆ లింక్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు, అన్ని రోడ్లు కూడా మాకు కూడా వచ్చి దానివల్ల ఇటు పెద్దాపురం, ఇటు కాకినాడ రూరల్, కాకినాడ పట్టణం ఇదంతా వ్యాపించి మేమందరం కూడా డెవలప్ అయ్యి పరిస్థితికి ఇవాళ తీసుకొస్తే జరుగుతుంది. అభివృద్ధి అంటే కూడా అర్థం తెలియని రకంగా మీరు పరిపాలించారు. మీరు పరిపాలించినంతకాలం ఒక్కరోజు మనసుతోటి పరిపాలించిన రోజు ఒక్క సందర్భం చెప్తా ఉన్నాను. ఏ రోజైనా సరే దోచుకుని తినడానికి దారిలు ఎత్తుకుంటా లేరు. మాకు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 85 లక్షల టన్నుల చెత్త ఇచ్చి మాకు మీరు వెళ్తే ఈ సంవత్సర కాలంలో ఆ చెత్తను ఎత్తుకుంటూ ఈ 10 లక్షలకి వడ్డీ కట్టుకుంటూ సుపరిపాలన అందించిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ మా తమిళనాడులో చూసాం. తమిళనాడులో కొన్ని గుళ్ళకి ఇన్ఛార్జ్ కింద ఎదిగాం. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ నామస్మరణ మోగిపోతా ఉంది ప్రతి ఒక్క చోట. మీకులా పరదా చాటు దాక్కుని మీ నాయకుడిలాగా మా నాయకుడు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే శవ రాజకీయాలు చేసే అలవాటు లేదు, వారసత్వ రాజకీయాలు అలవాటు లేదు. అభివృద్ధే పదంగా ఎదరికి తీసుకెళ్తా మమ్మల్ని అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేస్తే
ఈ సంవత్సర కాలంలో 1-2 సార్లు తప్పులు చేస్తే ఆయనతో మందలించబడ్డాను. నేను ఖచ్చితంగా మందలించబడ్డాను. నేను గర్వపడతాను, నేను సరి చేసుకున్నాను. ఆయన చెప్పినట్లు నేను సరి చేసుకున్న నేను ఎదురు తీసుకెళ్తా ఉన్నాను. అంతే తప్ప అచ్చోసిన ఆంబోతుల్లాగా మిమ్మల్ని వదిలేసినట్టు రోడ్డు మీద మమ్మల్ని పవన్ కళ్యాణ్ వదిలేస్తే మీరు ఎవ్వరూ రోడ్ల మీద కూడా తిరగని చెప్పి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు మంతం నానాజీ గారు, సివిల్ సప్లైస్ చైర్మన్ అయినటువంటి తోట సుధీర్ గారు, సోదరులు మైనర్ ఇరిగేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి లీలాకృష్ణ గారు, చల్లా లక్ష్మి గారు, సునీల్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో, అలాగే ఓటా నానిబాబు గారు అందరితో కలిపి ఈరోజు మీ ముందు రావడం జరిగింది. దానికి కారణం కొంతమంది ఉన్న పిఠాపురంలో మీటింగ్ పెట్టుకుని అవాకులు చవాకులు మాట్లాడి గతంలో లాగా వారి నాయకుడు చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే చెప్తే వారికి ఉన్నటువంటి సాక్షి ఛానల్ ద్వారా, వారికి ఉన్నటువంటి సాక్షి పేపర్ ద్వారా మరొక్కసారి రాష్ట్ర ప్రజల్ని నమ్మించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రజలకి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చెప్పవలసిన అవసరం కోసం ఈరోజు మీ మీడియా ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో మోడీ గారి తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా సర్వేలు చెప్తా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని. ముందుగా ఈ చెత్త మాట్లాడేటువంటి వారికి దేశంలో ఏం జరుగుతుందో కూడా వారు అర్థం చేసుకోవాలి. గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు, మంత్రులుగా చేశారు, ఒక పార్టీలకి రాష్ట్ర స్థాయి అధ్యక్షులు కూడా చేసినట్టు వారు ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు మరొకసారి మిమ్మల్ని చేత్కరించేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి తెలియజేయడం కోసం ఈరోజు వచ్చాం. దేశంలో అత్యంత నిజాయితీపరుడిగా, అత్యంత పవర్ఫుల్ డిప్యూటీ సీఎంగా, ఒక విలువలతో కూడిన రాజకీయం, ఒక అభినవ దానకరుడుగా పేరొందినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే అది మీరు ఆకాశం మీద ఉమ్ము వేయాలనుకుంటే అది తిరిగి ఎక్కడ పడుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలని, అది ఒక మూర్ఖుడి యొక్క లక్షణం, ఆకాశం మీద ఉమ్ము వేయాలనుకోవటం అనేటువంటిది తెలియజేస్తూ ఈరోజు నాకైతే జక్కమూడి రాజా గారి గురించి ఒక అనుమానం వస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరే మార్కుల కోసం మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదవాలని ఇక్కడికి దాడిశెట్టి రాజా గారు కానీ జక్కంపూడి రాజా గారు కానీ వచ్చారనేటువంటిది నేను అనుకుంటా ఉన్నా. ఇందాక నానాజీ గారు చెప్పినట్టు గతంలో ఇదే దాడిశెట్టి రాజా గారు తుని సీటు ఇప్పించమని అనేక సార్లు ప్రజారాజ్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గేటు చుట్టూరు తిరిగేటువంటి మాట వాస్తవం కాదా అని సందర్భం నానాజీ గారు చెప్పినట్టు జక్కమూడి రాజా గారు కూడా జనసేనలో సీటు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మీకు సీటు ఇవ్వకపోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి మీకు కళ్ళకు కనబట్టలేదు. అలాగే జక్కమూడి రాజా గారు మాట్లాడుతూ అన్నారు, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ లెగ్తో అంతే, భీమవరంలో రైట్ లెగ్తో అంతే, పిఠాపురం వచ్చి పడ్డారట. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిలిచిపెట్టిన అభ్యర్థులే బత్తుల బలరామకృష్ణ గారు ఆయన సెంట్రల్ లెగ్తో కొడితే జక్కమూడి రాజా గారు రాజమండ్రి పోయి పడ్డాడు. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఎక్కలేదు. ఏ జన సైనికుడు సెంట్రల్ లెగ్తో కొట్టినా మళ్ళీ అడ్రస్ ఉండదనేటువంటిది మరొకసారి సోదరు జక్కమూడి రాజా గారికి తెలియజేస్తా ఉన్నా. మనం మాట్లాడేటువంటి నాయకుడు ఎవరు?
అతను సొంత సొమ్ముని ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వ సొమ్ములు ఇచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. సొంత సొమ్మును ఖర్చు పెట్టేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది సుమారు 10 కోట్లు. ఉదాహరణకి ఎక్కడో పిఠాపురం రావట్లేదట. పిఠాపురం రాకపోతే ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఒక ఆయన చనిపోతే ఇంకొక ఎలక్ట్రీషియన్ చనిపోకూడదని ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రీషియన్కి కిట్ అందించినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అనాథ పిల్లలకి అతనికి వచ్చేటువంటి సాలరీ నుంచి 42-45 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని ప్రతి నెల ఆయనకు వచ్చేటువంటి జీతంలోంచి 5,000 రూపాయలు ప్రతి అనాథ పిల్లలకి అందజేసేటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడుతూ అభివృద్ధి కనబడలేదు అంటున్నారు. కాబట్టి దమ్ముంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కదా దాడిశెట్టి రాజా గారు, బహిరంగ చర్చకు రమ్మనండి. ఇదిగో ఇందా మర్రెడ్డి గారు కానీ నానాజీ గారు కానీ చదివితే చూపెట్టారు. మేము ఎన్ని కోట్ల వరకు చేసాం? 350 కోట్ల వరకు ఒక్క సంవత్సరం లోపలనే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగిందని పిఠాపురం వాసులు అందరూ కూడా ఆనందిస్తూ ఉంటే మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా మీకు ఏమైనా చేయలేదు పిఠాపురం అభివృద్ధి అని మీకు నిజమైన చిత్తశుద్ధి ఉండి పిఠాపురం ప్రజల మీద మీకు అభిమానం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం. అభివృద్ధి ఎక్కడెక్కడ చేసామో మేము తీసుకెళ్లి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా పిఠాపురం మరొకసారి రావాలని మీ మీడియా ద్వారా మీ వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం. జక్కంపూడి మన దాడిశెట్టి రాజా గారు అంటారు, ఆయన గంజాయి ప్రతి స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర అమ్మేస్తారట. ఈయన చూసాను. ఎందుకంటే ఆయన బ్రాంచ్లన్నీ ఆయనకు తెలిసినట్టు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ గంజాయి గురించి గతంలో నుంచే ఇది మొదలుపెట్టారు. మరి ఆయన ఇంకా ఎక్కడెక్కడైనా మేము కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా స్మగ్లర్స్ పట్టుకోకపోతే ఆయన అడ్రస్ ఇస్తే ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకుని తొక్కలు తీసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటది. జక్కంపూడి రాజా గారు గంజాయి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. దాడిశెట్టి రాజా గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. కావాలంటే అభివృద్ధి చూపెడతా రమ్మని మరొకసారి ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు డిసిబి చైర్మన్ బాబు గారికి, అలాగే సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్ గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు పెద్దలందరూ అన్ని విషయాలు నానాజీ గారు కానీ బాబు గారు కానీ అన్ని విషయాలు క్లియర్ గా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూలంకషంగా చెప్పారు. మీరు ఒక్కసారి పెద్దలందరూ దయచేసి గమనించాలి. మన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అనంతపురం వెళ్ళాడు. అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా కట్టారు. హెలికాప్టర్ డ్రామా, అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా, తర్వాత పొదిల్లో డ్రామా, రాళ్ళు వేయించుకుని పొదిల్లో డ్రామా, తర్వాత మళ్ళీ వచ్చి ఒక మార్కెట్ మిర్చియాడికి వెళ్ళి మిర్చియాడి దగ్గర సంగయ్య అతని కారు కిందే చెప్పి మళ్ళీ అతను తిరిగి అంబులెన్స్ లో చంపేశారని చెప్పి ప్రసారం చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? ఆయన ఒక డ్రామా క్రియేట్ చేయాలి. ఈ రాష్ట్రంలో సజావుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పరిపాలన చాలా సజావుగా సాగుతూ ఉంది. ఈ సాగుతున్న పరిణామంలో మనం ఎక్కడో చోట ఏదైనా ఒక వివాదం క్రియేట్ చేసి కుల రాజకీయాలు, రక్త రాజకీయాలు తీసుకురావాలన్నదే ఆయన ప్రధానమైన అజెండా. ఆ 3 చోట్ల కూడా విఫలమయ్యాడు. అదే పరిస్థితి మన కోస్తాలో తీసుకురావాలి అంటే కోస్తాలో రెచ్చగొట్టే ద్వారంలో రెచ్చగొడదామని చెప్పి ఆయన ఒక పథకం ప్రకారం వీళ్ళకి కేవలం పిఠాపురం పంపిస్తే జన సైనికులందరూ కూడా ఉపద్రతకాలకి లోనవుతారు, లోనైతే వాళ్ళ మధ్యన గొడవలు పెట్టచ్చు అని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఈ రకమైన పిఠాపురం పంపించి మీటింగ్ పెట్టించడం జరిగింది. బొత్స గారికి తెలియదా? గతంలో మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు బాబు గారు చెప్పారు, ఎవరి చేత తిట్టిస్తాడు ఆయన? పేరు నాని గారి చేత, అంబటి రాంబాబు గారి చేత, జక్కంపూడి రాజా గారి చేత, ఎవరైతే కాపు నాయకులో మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటాడు.
చంద్రబాబు నాయుడు గారిని కమ్మ నాయకులు తిట్టమంటాడు. నిన్న ఒక లేడీ ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, ఒక రెడ్డి ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యుడు ఎంత చండాలంగా మాట్లాడాడో మీరు ఒకసారి చూసే ఉంటారు. దాన్ని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. వాళ్ళు కేవలం ఏమీ చేయలేక ప్రజల మధ్యన ఏదైతే విభేదాలు సృష్టించాలని చెప్పి ఒక కుట్రపూర్వకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వెంట మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటా ఉన్నారో దాన్ని పాడు చేయాలి. ఒక సమిష్టి కుటుంబాన్ని దెబ్బకొట్టాలి. ఆ దెబ్బకొట్టడం కోసం రాజాలాంటి వాళ్ళని, లేకపోతే దాడిశెట్టి రాజా, లేదా సీనియర్ నాయకుడైన బొత్స, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిఠాపురం మీద రెచ్చగొడితే ఈ రాష్ట్రం అంతా పిఠాపురంలో ఏదో జరగబోతుందని చూస్తే మనం ఎక్కడ జన సైనికులు కోపోద్రిక్తులు అయ్యి ఏదైనా ల్యాండ్ ఆర్డర్ సమస్య తీసుకురావచ్చు, లేకపోతే ఏదైనా కుట్ర కోణంలో అని చెప్పి ఒక కుట్రని, ఒక దుర్మార్గమైన కుట్రని జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తా ఉన్నాడు. మన అమలాపురంలో ప్రయోగించాడు. ఎలక్షన్లో అది ఎలా తిప్పికొట్టిందో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో 3 చోట్ల ఫెయిల్ అయ్యాడు. తన కారు కింద పడిన వ్యక్తిని మళ్ళీ తనకు ఉంచుకుని అంబులెన్స్ లో చచ్చిపోయారు అని చెప్పి అంబులెన్స్ మీద నాటకం ఆడుతున్నాడు. సొంత చిన్నాన్నే చంపించిన వ్యక్తి ఇంకా అంబులెన్స్ నాటకాలు కాదు, ఎన్నైనా నాటకాలు కట్టగలిగిన సమర్థుడు ఆయన. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గంలో కూడా కమ్మ కాపు కులాలను విడదీస్తేనే తను మనుగడ ఉంటుందని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఆయన ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నాడు. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా, ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా నాయకుడిగా ఎదిగాడు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దక్షిణ భారతదేశంలో కానీ. మీరు ఎన్ని కులాలకి ఇంకో మధ్యన చిచ్చు పెట్టాలనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే భవిష్యత్ తరాలకి మా నాయకుడే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్పి ఈ రోజు ప్రజలు నిర్ధారించుకుని ఉన్నారు. 15 సంవత్సరాల పాటు కూటమి ఐక్యతగా ఉంటుంది. దీన్ని ఏదో రకంగా చెడగొట్టి ఒక రకమైన ప్రజల్లో భయభ్రాంతుల వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. మీరు ఈ రోజు ఇదే వేదిక మీద, ఇదే పిఠాపురం నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు ఎటువంటి మా మధ్యన ఎటువంటి వైమస్యాలు కూడా సృష్టించలేరు. మీరు దయచేసి ఈ రోజు ఇది ఆపకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకుల గురించి కానీ మీరు ఎక్కడన్నా నాలుక మడత పెట్టి మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఆ పరిణామాలకు మీరు సిద్ధంగా ఉంటే మళ్ళీ మాట్లాడండి అని చెప్పి ఖచ్చితంగా ఇంకో విషయం చెప్తా ఉన్నాం. మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళ చేత తప్పుడు మాటలు, నాలిక మడతేసి మాటలు మాట్లాడిస్తూ ఉంటే నాలికలు కూడా కోస్తారు మా నాయకులు. ఖచ్చితంగా నాలిక తప్పుగా మాట్లాడినోడికి ప్రతి ఓడు కూడా తగిన పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. మీరు ఏదైతే ప్రజల మంచి కోరి ఒక ప్రతిపక్షంగా పనిచేయండి. ఇప్పుడు 11 సీట్లకు వచ్చారు. మీరు రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్ కి పడిపోతా ఉన్నారు. మీరు ప్రజల్లో కనీసం గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి తప్ప ప్రజల మధ్యన గొడవలు పెట్టి మీ జీవితాలు బతకడానికి, మీ ఉనికిని కాపాడుకునే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి. ఎవరైనా రాబోయే రోజుల్లో మా హెచ్చరిక ఇది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పు చేసిన తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికీ నేను పత్రికా సోదరులు ఒకటే మనవి చేసుకుంటా ఉన్నా. ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మొత్తం ఈ రాష్ట్రానికి చూపించండి. ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా జరుగుతున్న ఈ పిఠాపురం ఒక్క నియోజకవర్గ పురోగతిని ఒక్కసారి మీరందరూ కూడా మీ పత్రికా సోదరులందరూ చూపించగల శక్తి మీ దగ్గర ఉంది. దయచేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఒక్కసారి నానాజీ గారు నాడు నేడు విషయాలన్నీ కూడా ఫోటోల రూపంలో చూపించారు. దయచేసి అవన్నీ కూడా ఈ సమాజానికి తెలియజేయండి అని చెప్పి మీ అందరికీ మనసారా కోరుకుంటూ చాలా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు మరియు డిసిసి చైర్మన్ తుమ్మల బాబు గారికి, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, మైనర్ ఇరిగేషన్ చైర్మన్ మన రేరాకృష్ణ గారికి, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయ మరియు
ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఏర్పరచడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి అనే సైకో కొంతమంది తనకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఏమనివ్వండి, మాజీ నాయకులు ఏమనివ్వండి, మాజీ మంత్రులు ఏమనివ్వండి, బయటికి ఒక బోన్లోంచి ఒక పులిని వడదీసినట్టు బయటకు తోసినట్టు తోసి అవ్వాకులు చవ్వాకులు మాట్లాడిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ ఒక్కసారి గుర్తించుకోండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలోని హీరో కాదు, రాష్ట్రంలో హీరో, ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో హీరో. యావత్ ప్రపంచం దృష్టి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ప్రపంచ హీరో పవన్ కళ్యాణ్ అని ఈ రోజున మీకు ఈ మీడియా ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఏదో నోటికి వచ్చినట్టు చెప్తున్నారు. నిన్న జక్కంపూడి రాజా గారు అన్నారు, లెఫ్ట్ లెగ్ చదివితే విశాఖపట్నం నుంచి వచ్చారు, రైట్ లెగ్ చదివితే భీమవరం నుంచి వచ్చారని. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ లెగ్ తో తంతే 11 స్థానాలకు పరిమితం అయ్యావు. జగన్మోహన్ రెడ్డి రైట్ లెగ్ తో తంతే కటకటాలు లెక్కెట్టబోతున్నావు త్వరలో అని మీ అందరికీ నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఎవరికి తెలియదు నీ భాగోతం, నువ్వు వాడే సైకో డ్రామా ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఈ రోజున నీవు నీ యొక్క అనుచరులను పెట్టుకొని ఏదో అవాకులు చవాకులు పలికితే ఎవరో ఊరుకునే విధంగా లేరు. ముఖ్యంగా పిఠాపురం నియోజకం అభివృద్ధి పెద్దలు సోదరులందరూ కూడా చెప్పారు. 320 కోట్లతో అభివృద్ధి సాధించింది పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. మీకు దమ్ము సేవ ఉంటే రండి, సభాముఖంగా చెప్పండి మీరేదో సాధించారు, మీ ప్రభుత్వంలో ఏం తీసుకొచ్చారు, పిఠాపురం అభివృద్ధి ఏం చేశారో చెప్పండి. ఒక నాయకుడు మోడీ గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్తారండి? వెళ్ళటానికి ఎక్కడ సరిపోతుందా? దేశం అంతా తిరగాలి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి 4 పోర్ట్ఫోలియోస్ చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు రావాలి? ఆయన ఇక్కడ ఇన్ఛార్జీలు పెట్టారు, వ్యవస్థలు పెట్టారు, గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టారు. నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి అభివృద్ధిని ఈ రోజున పిఠాపురం నియోజకవర్గానికి చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను మీడియా ముందుగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఆ రోజున నానాజీ గారు చెప్పినట్టు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ చుట్టూ మరి ఎందుకు తిరిగారండి? ఆ కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. కాళ్ళు పట్టుకొని కూడా సీట్ సంపాదించుకోలేదంటే ఆయనకి ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉందో మీ అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అక్కడ ఒక ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, కిరణ్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఒక మామూలు ఒక పుష్కర కెనాల గురించి అడిగితే ఆ పుష్కర కెనాల గురించి కనీసం ఆయన వివరణ చెప్పకుండా R&B గెస్ట్ హౌస్ లో ఆయన్ని చంపలు పేలగొట్టిన సంఘటన మన అందరికీ విదితమే. అదే అండి ఒక శాసనసభ్యుడు చేయవలసిన పని. ఒక ఉద్యోగులు ఎక్కడన్నా జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చాక ఏ అధికారినన్నా ఎవరినన్నా ఎక్కడన్నా కనీసం ఒక చిన్న మాట కూడా అనలేదు. ఎక్కడ బ్యాలెన్స్ గా ఉద్యోగస్తులందరితోని పనులు చేయించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మరో విధంగా చెప్తే ఇప్పుడు మన దాడిశెట్టి రాజా గారు చెప్పారు ఇక్కడికి వచ్చి గంజాయి ఉందని. గంజాయి కాదండి, అన్ని బెట్టింగ్లకి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు మీకు ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ జరగలేదా? అదే విధంగా మన ఈ ఐకాన్ అనిల్ కుమార్ యాదవ్ ఎక్స్ మినిస్టర్ యొక్క దీంతో మీరు కలిసి ఆ రోజున క్రికెట్ బెట్టింగ్ చేయించడానికి సహకరించలేదా అని నేను సభాముఖంగా జక్కంపూడి రాజా గారిని కోరుతున్నాను. ఆ రోజున శాండ్ మాఫియా జరిగింది. 60కి పైగా లారీలు మన జగదీష్ పేరుతో జరిగింది, అవినీతి జరిగింది. ప్రతి లారీకి ట్రాక్టర్కి 3,000 చొప్పుని, లారీలకి 25,000 చొప్పుని వసూలు చేస్తుంది ఈ జగన్మోహన్ ప్రభుత్వం కాదా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా పోతే చాలా ఉన్నాయి మీ అవినీతులు. ఇదే మీరు ఆ రోజున అటవీ శాఖ ల్యాండ్ని మీరే కబ్జా చేసి అదే ల్యాండ్ని ప్రభుత్వానికి అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తాను. కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికన్నా చెప్పండి, ఆ సైకోతో ప్రయాణం చేస్తే మీరు కూడా మరో సైకోలుగా తయారయ్యి ఖచ్చితంగా మీరు మద్రాసు మెంటల్ హాస్పిటల్లో చేరవలసి ఉంటుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక ముందు చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను,
రాబో రోజుల్లో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆదరణ ప్రజలకి ఎప్పుడూ అందించబోతున్నారు. కాబట్టి ఇటువంటి నాయకుడిని మీరు కొంచెం మార్చండి, ప్రజల్లోకి రండి, ప్రజాదరణ సంపాదించుకుంటే కనీసం మీకు వచ్చే జన్మలో పుణ్యం కలుగుతుంది తప్ప ప్రజల్ని ఇలా ఇది పెట్టి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకున్నారు, మర్డర్ చేశారు, మానభంగాలు చేశారు. ఇంకా పుణ్యం మీకు ఎప్పుడు కలుగుద్దండి? కనీసం ఇప్పటికన్నా మీ నాయకుడు సైకోని మార్చడానికి మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈ కూటమి ప్రభుత్వం మీద, కూటమి నాయకుల మీద కూడా బురద వెళ్ళే ప్రయత్నాన్ని మాని మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని మెచ్చుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానం సంపాదించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.